సార్ చాలామంది బిజినెస్ తీసుకొని ఆ బిజినెస్ రన్ కాకపోతే ఎవరైతే రికవరీ ఏజెంట్లు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా నువ్వు కట్టాలి, నీ బిజినెస్ రన్ కాకపోతే మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి వాళ్ళని చిత్రహింస పెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ బారోవర్స్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది? ఈ బారోవర్స్కి ప్రొటెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ తీసుకుంటే కడతానికి ట్రై చేయాలి. ఇంటెన్షనల్గా కట్టకపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తాం కూడా వేస్ట్. ఓకే, ఫస్టే అసలు లోన్ కట్టకూడదు అని తీసుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాం వేస్ట్. నిజంగా నువ్వు బిజినెస్ తీసుకొని ఏదో అచ్చురాక కలిసి రాక సడన్ రీజన్స్ వల్ల ప్రాపర్ రీజన్స్ వల్ల లాస్ అవుతే ఖచ్చితంగా ఆర్బీఐకి గైడ్లైన్స్ ఉంటాయి. ఓకే, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కలెక్షన్ ఏజెంట్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ వీళ్ళని ఫాలోఅప్ చేయాలి. అప్పటికి వీళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా దే కెన్ రైట్ ఏ లెటర్ టు ద బ్యాంక్ బై సేయింగ్ దట్ నేను ఇప్పుడు కట్టలేను, నాకు కొంచెం టైం కావాలని బ్యాంక్కి లెటర్ రాయొచ్చు, ఆర్బీఐకి కూడా లెటర్ రాయొచ్చు, ఓంబడ్స్మెన్ అని ఒకటి ఉంటుంది దానికి కూడా లెటర్ రాయొచ్చు. బ్యాంక్ రిప్లై ఏమి ఇస్తుందో ఒకవేళ మీకు అనుకూలంగా రిప్లై ఇస్తే బ్యాంక్తోనే మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. లేదా అసలు బ్యాంక్ రిప్లై సరిగ్గా ఇవ్వట్లేదు మీరు కట్టాల్సిందే అని మళ్ళీ ఇంటి మీదకి వచ్చి కూర్చుంటే మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవుతే కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొని మీకు టైం తీసుకుంటారు. టైం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి బ్యాంకే మీకు సెటిల్మెంట్కి వస్తుంది ఇంటికి. అప్పుడు మీరు సెటిల్ చేసుకొని ఏదైనా వేరే ఆస్తులు ఉంటే అవి అమ్మేసుకొని తక్కువలో సెటిల్ చేసుకొని బయటపడి మీ లాసెస్ నుంచి, మీ బిజినెస్ లాసెస్ నుంచి బయటపడి మళ్ళీ ప్రశాంతంగా మీ జీవితాన్ని సాగించవచ్చు.